ఏపీ అప్పులకు సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఒక లెక్క చూస్తే ప్రజలకి గుండె గుబేలమంటోంది. ఈ లెక్క ప్రకారం ఏపీ గంటకి 21-22 కోట్లు అప్పు చేస్తోందిట. రోజుకైతే ఏకంగా 505 కోట్లు అప్పుట. ఇప్పటి వరకు 2,80,000 కోట్ల అప్పు జరిగిందిట. గట్టిగా 2 ఏళ్ళు కూడా అవ్వలేదు కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ లెక్క చూస్తుంటే ఆలోచనాపరులు ఆర్థిక పరిస్థితి చూసి రాష్ట్ర భవిష్యత్ ఇంత అగమ్య గోచరంగా ఉందా అని ఆలోచనలో పడే పరిస్థితి. షాకింగ్ సిచ్యువేషన్. ఇదే మాట ముఖ్యమంత్రిని అడిగితే ఏం చెప్పారు ఒకసారి చూడండి. అవన్నీ కూడా ఇస్తాం చూసారుగా, సమాధానం క్లియర్గా లేదు. ఇంకో పక్కన ఇలాంటి లెక్క తిరుగుతూ ఉంటే ప్రభుత్వం వైపు నుంచి ఖండించే పరిస్థితి లేకపోయేసరికి నిజమేనేమో అనే అభిప్రాయం బలపడుతూ ఉంది. సంపద సృష్టించేస్తాము, ఏపీ రూపురేఖలు మార్చేస్తాము అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హయాంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎనీ థాట్స్?